పబ్లిక్ టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సింగరేణి కోసం జైలుకైనా సిద్ధం. రామగుండంలో కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఫ్యాక్టో ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ముట్టడి. విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలి. కలెక్టర్ చాహద్ బాజ్పాయ్. పేద మహిళ కొత్త ఇంటిని ప్రారంభించిన మంత్రి టీజీ భరత్ గుప్తా. రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. జీవో 396 రద్దు చేయాలని దస్తావేజు లేఖరుల పెన్ డౌన్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పు వ్యవహారం తిరుపతిలో జరిగిన పార్టీ సమావేశంలో ఉద్రిక్తతకు దారితీసింది. రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా ఓ నాయకుడు గాయపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య, గీతాంజలి మహిళా నర్సింగ్ కళాశాల అధినేత విజయవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. చెట్లను నాటి సంరక్షించాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి జూట్ బ్యాగులు ఉపయోగించాలని సూచించారు. వాతావరణ మార్పులను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. నా పేరు పెరుగు విజయవర్ధన్ రెడ్డి. నేను కర్నూలు పట్టణంలో గీతాంజలి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని రన్ చేస్తున్నాను. ముఖ్యంగా నేను వైద్య రంగంలో ఒక కోరికగా నర్సింగ్ కోర్సు ఎంచుకొని నేను రన్ చేస్తున్నాను. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ వాతావరణము అనే దాంట్లో చర్చకు సంబంధించిన విషయాన్ని నేను ప్రస్తావించబోతున్నాను మీ దగ్గర. ఏంటంటే, ఇక్కడ ఈ వాతావరణంలో ఈ మధ్య కాలంలో పెను మార్పులు వచ్చినాయి. ఆ మార్పులకు ముఖ్య కారణాలు ఏమిటంటే, రకరకాల కారణాలు ఒకటని కాదు. ముఖ్యంగా చెట్లు తొలగించడము, అది మెయిన్ బేసిక్. అది చెట్లు ఉన్నందువల్ల మనకు నీడని ఇస్తాయి, మంచి వాతావరణాన్ని ఇస్తాయి, దానివల్ల మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. దానివల్ల మనసులకు కూడా ఈ రోగాలని దరికి రావు. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో భాగంగా ముఖ్యంగా ఏమంటే, ఏసీలు వాడుతున్నాం మనం. ఏసీల వల్ల పోయే వేడి కూడా, బయటికి వేడి వల్ల వాతావరణంలో బాగా మార్పులు వచ్చి మనకు అధిక వేడిని చూపిస్తుంది. అలాగే ఈ ఫ్యాక్టరీలో వచ్చే కాలుష్యం కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ప్లాస్టిక్ కవర్లు, ముఖ్యంగా ప్లాస్టిక్ కవర్లు. ఈ ప్లాస్టిక్ కవర్ల మీద చాలాసార్లు నేను మున్సిపాలిటీతో 1-2 సార్లు చర్చించినాను. అది ఎంతవరకు శూన్యమో తెలియదు, కానీ ఒకసారి జరిగింది. పాపం రైడ్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు కూడా. కానీ ప్లాస్టిక్ కవర్లు అనేది మన నుంచే రావాలి. ఏదో వాళ్ళు రైట్ చేస్తున్నారు, మనం పట్టుకుంటానే దానికన్నా మనంతకు మనమే సరెండర్ అయ్యి దాని బదులు ఇంకోటి వెతుక్కొని ఒక జూట్ బ్యాగ్స్ బ్రహ్మాండంగా దొరుకుతున్నాయి. ఇప్పుడు జూట్ బ్యాగ్ ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. జూట్ బ్యాగ్స్ అలవడితే కొంత తగ్గుతుంది. నెంబర్ 1. చెట్లను కాపాడుకుని మన చెట్లను పెంచుకొని, సపోజ్ మనకి చెట్లు అడ్డం ఉన్నా కానీ దాన్ని రీప్లేస్ చేయాలనేది ఒక జీవో కూడా ఉందండి. జీవో కూడా ఉంది. ఒక చెట్టును తీస్తే ఇంకో చెట్టు ఇన్స్టాల్ చేయాలి. అలాంటి జీవులు మనం గాన ప్రతిపాదించి దాన్ని చేస్తే గాన మనం అందరం బాగుంటాము. ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ ప్లాస్టిక్ కవర్లు వాడకం వల్ల వాతావరణ పొల్యూషన్ ఒకటి, దాంట్లో పదార్థాలు వాడినందువల్ల క్యాన్సర్కు చాలామంది గురవుతున్నారు. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ప్లాస్టిక్ కవర్లు పోవాలి.
భూ వాతావరణంలో మార్పులు రావాలా, చల్లని వాతావరణం రావాలా, చెట్లు బాగుండాలి. నెక్స్ట్ మనము ఏసీలో బాగా తగ్గియాలి. ఆ వేడి కన్నా మినిమం టెంపరేచర్లో పెట్టుకుంటే బెటరు. అందుకే మన మోడీ గారు కూడా చెప్పారు, 24 డిగ్రీలు పెట్టుకోండి మీకు హ్యాపీగా ఉంటుంది చెప్పారు మోడీ గారు. తెలిసిన వాళ్ళందరూ దాన్ని పాటించాలి. మన వాళ్ళు వస్తే చల్లగా కావాలని చూస్తారు. కొంచెం మనం కూడా ప్రభుత్వానికి వాళ్ళు చెప్పిందే కాకుండా మనంతకు మనము చెయ్యాలి. మన ఒక సమాజంలో ఒక పౌరసత్వ ఒక పౌరునిగా మనం పాటించాలంటే మనం పాటించి అందరికీ మనం మార్గదర్శనం కావాలని ఆశిస్తూ ఈ ముఖ్యంగా మీ మెగా టీవీ వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు, సాక్షి వాళ్ళకు నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వాతావరణ కాలుష్యం అనేటువంటిది ప్రపంచ సమస్యల్లో ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది. ఏ సమస్యగా తీర్చొచ్చినామో కానీ ఇది ప్రజలందరి పాత్రతో చేయాల్సినటువంటి కార్యక్రమం. అందులో భాగంగా వాతావరణ సమతుల్యతను కాపాడే విధంగా డిఫారెస్టేషన్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా వనమహోత్సవ కార్యక్రమంలో సందర్భంగా ఈరోజు రవీంద్ర మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు కర్నూలు నగరంలో కలెక్టరేట్ వద్ద అలాగే వాల్మార్ట్ వద్ద మొక్కల పంపకం అనేటువంటిది పంచుతున్నారు. విద్యార్థులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మొక్కలను సేకరించి ఆ మొక్కలను పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉండేట్లుగా ఇచ్చి ఆ మొక్కలు నాటే విషయంలో ప్రజలను ప్రోత్సహించడం జరుగుతుంది. ఈరోజు మనం గమనించినట్లయితే దాదాపుగా జూలై 15వ తేదీ వచ్చినప్పటికీ కూడాను ఎటువంటి వర్షాలు లేవని చెప్పవచ్చు. దీనికి అంతటి కారణం మనం గమనిస్తుంటాము. ఇప్పుడు ఎలనోవా అంటే అటువంటి దాని గురించి మనకు అందరం కూడా చెప్పుకుంటున్నాము అన్నమాట. అంటే ఇక్కడ వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయి సముద్రంలో నీటిపైన ఒక పొరలాంటిది ఏర్పడి అక్కడి నుంచి వర్షాలు రాకుండా ఉండేటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం. సో వాతావరణ కాలుష్యము మనం నివారించుకోలేకపోయినట్లయితే తప్పనిసరిగా మానవ మనుగడకే పెద్ద ప్రమాదం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను ఈ యొక్క వనరక్షణ కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటిన మొక్కలను దత్తత తీసుకొని వాటిని పరిరక్షించుకొని అవి ఈ యొక్క వాతావరణ కాలుష్యాన్ని నివారించడంలో వారి పాత్ర పోషించవలసి ఉంది. ఆ విధంగానే ఈరోజు మేము మా యొక్క రవీంద్ర మహిళా డిగ్రీ కళాశాలలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పిల్లలందరికీ కూడాను ఈ విషయంలో ఒక రకమైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళతోనే మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరము కూడాను ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో అక్కడ ఎన్ని మొక్కలు వీలైతే అన్ని మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలి. మేము మా రిడ్జి పాఠశాలలో కూడాను ఒక టార్గెట్ లాగా పెట్టుకొని ప్రతి సంవత్సరము తప్పనిసరిగా దాదాపు 500 మొక్కల వరకు నాటే ప్రయత్నం 2-3 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నాము. అందువల్లనే ఆ పాఠశాల వాతావరణము ఒక పచ్చని వాతావరణంలో పాఠశాల నడుస్తుందని కూడా మేము తెలియజేస్తున్నాము. ఏదైతేనేమి ప్రతి ఒక్కరం కూడాను ఇది ప్రతి ఒక్కరి సమస్యగా భావించి మొక్కలు నాటమైనటువంటి మనము ప్రోత్సహించాలి, వాటిని పెంచాలి. దానివల్ల మనము వాతావరణ సమతుల్యతను కాపాడవలసింది. ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి ఒక నానుడు ఉంది, వృక్షో రక్షతి రక్షితః. నీ వృక్షాన్ని రక్షించు, వృక్షాలు నిన్ను రక్షిస్తాయి అనే నానుడి ఆ రోజుకు ఈ రోజుకు రాబోయే రోజుల్లో కూడాను ఇది తప్పనిసరిగా పనిచేస్తుంది. కాబట్టి అందరం కూడా బాధ్యత వహించి మనం ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొని ఎన్ని చెట్లు వీలైతే అన్ని చెట్లు నాటే ప్రయత్నం చేయాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతున్నాను. రష్యాలో సైనిక శిక్షణ సందర్భంగా జరిగిన ఓ ఘటన భారీ ఆయుధాల వినియోగంలో అప్రమత్తత ఎంతో కీలకమో మరోసారి గుర్తు చేసింది. హెలికాప్టర్ల కోసం రూపొందించిన శక్తివంతమైన రోటరీ మెషిన్ గన్ను నేలపై అమర్చి పరీక్షించే క్రమంలో తీవ్ర రీకాయిల్ ప్రభావంతో ఆపరేటర్ ఎగిరిపడగా అక్కడున్న వారు త్రుటిలో ప్రమాదం తప్పి నుంచి బయటపడ్డారు. సరైన అవగాహన లేకుండా భారీ ఆయుధాలను వినియోగించడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన స్పష్టం చేసింది.
కర్నూలు నగరంలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాగింగ్ చేస్తున్న ఏపీఎస్పీ 2వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ రెడ్డి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఫ్లైఓవర్ పై నుంచి కిందకు పడి మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కర్నూలులోని చారిత్రాత్మకత ఎస్టీబీసీ కళాశాల మైదానంలో శాశ్వత నిర్మాణాల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రార్థనల పేరుతో నిర్మాణాలు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ క్రైస్తవ మత పెద్దలు, మత గురువులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకోగా పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకునగా భయమేలా మనకి. ఎవరి ప్రాపర్టీ మీ ఆస్తులు ఏమైనా ఉంటే మీ ఆస్తులు ఏమైనా ఉంటే ఏమన్నానంటే అడిగినా తీసేయమని
చెప్పాలా మీకు ఇబ్బంది ఫస్ట్ వాళ్ళ నాయన రమ్మి సార్ ప్రాపర్టీ వృద్ధ ఆక్రమణకు గురి అవుతున్న ఎస్టీపీసీ కాలేజ్ గ్రౌండ్ కాపాడుకుందాం కాపాడుకుందాం ఆక్రమణకు గురి అవుతున్న ఎస్టీపీసీ కాలేజ్ గ్రౌండ్ కాపాడుకుందాం కాపాడుకుందాం. ప్రెసిడెంట్గా కర్నూలు జిల్లా ప్రెసిడెంట్గా ఈ యొక్క ఎస్టీబీసీ కాలేజీ విషయంలో మీరు మరి సంఘ కాపర్లు నాయకులు అందరూ వచ్చి మరి దినంలో జరిగినటువంటి పరిణామమైనటువంటి పరిస్థితిని బట్టి రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ యొక్క కల్వరి సతీష్ గారి యొక్క ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని మరి అందరూ కలిసికట్టుగా ఈ రోజు వచ్చారు. మరి ఈ యొక్క కల్వరి సతీష్ ఈ యొక్క పరిణామాన్ని తీసివేసి కర్నూలు ఇది రాయలసీమ అనుకున్నటువంటి గుర్తు చేసుకొని ఎలాంటివి జరగనీయకుండా కర్నూలు అడ్డుకుంటుందని మరి సతీష్ కుమార్కి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అలాగనే స్థానికంగా పరిపాలన చేస్తున్నటువంటి ఆరాడి సజీవరావు కొరకు కూడా మేము మరి మనవి చేస్తున్నాం. మరి ఎలాంటి హక్కు లేనటువంటి ఆరాడి సజీవరావు వయసులో పెద్దవాడిని ఇంతవరకు ఆయనకి ఇచ్చినటువంటి మర్యాదను బట్టి మరి మేము కూడా రేపటి నుండి మా సంస్థ తరఫున మా అసోసియేషన్ తరఫున ఖచ్చితంగా మేము ఈ యొక్క చర్య తీసుకొని రేపటి నుండే మరి మేము ఒక రాకూడ్ స్కూల్లో ఒక ఆఫీస్ మనము టీబీసీసీ ఆఫీస్ ఏర్పాటు చేయాలని మేము తలంపు ఉన్నది. కాబట్టి మీడియా మిత్రులందరూ ప్రతి విషయానికి మీరు ముందుండి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మరి మీ ద్వారా మేము కూడా మరి ఆ రోజు తమిళనాడులో ఏ విధంగా అయితే జరిగిందో పరిణామము మరి ఆ విధంగానే ఈ యొక్క కర్నూలులో మంచి మరి తలంపుతో ఈ యొక్క ఎస్టీబీసీ గారిలో జరిగిన దౌర్జన్యాన్ని మరి జరగకుండా అడ్డుకునే ప్రయత్నంలో మనం ఉన్నాం. కాబట్టి మేమందరము మరి ఐక్యత కలిగి క్రైస్తవులందరూ ఐక్యత కలిగి పల్లె జనాంగాలు సంఘాలను అందరిని ఐక్యత చేసి మరి ఇంకా దీన్ని ముందుకు సాగిపోయే రీతిగా మేమందరం కృషి చేస్తామని మరి ఈ కృషికి మీరు కూడా మాకు తోడ్పడాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ మరి మాటలు మరి ఇద్దరితో ముగిస్తున్నాను. నా పేరు ఎన్ రత్నమయ్య, నాయకులు రత్నమయ్య, టీబీసీసీ కర్నూలు జిల్లా ప్రెసిడెంట్. మాంటెసరీ విద్యార్థుల స్వర్ణోత్సవాల సందర్భంగా 2026-27 విద్యా సంవత్సరంలో తొలిసారిగా ఇంటర్మీడియట్ విద్యకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీకారం స్వాగతోత్సవంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒత్తిడి లేని విద్యా విధానంతో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని విద్యా సంస్థల యాజమాన్యం తెలిపింది. Thank you, sir.
మాంటిసోరీ స్కూలు ఇప్పుడు 50 సంవత్సరాల స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నది. ఈ స్వర్ణోత్సవాల భాగంగా మాంటిసోరీ అనేక బ్రాంచుల్లో ఇంటర్మీడియట్ కాలేజ్ నడుస్తున్నది, అంటే జూనియర్ కాలేజ్ నడుస్తున్నది. ఈ జూనియర్ కాలేజ్ కానీ స్కూల్ కానీ అంతా సిబిఎస్ఈ బోర్డుతోనే నడుస్తున్నది. కాబట్టి ఏ క్యాంపులో ఈ ఇయర్ సిబిఎస్ఈ బోర్డుతో ఇంటర్మీడియట్ను స్టార్ట్ చేశాము. ఇది ఈ సంవత్సరం వచ్చేసి స్వర్ణోత్సవాలు జరుపుకోవడము మరియు ఇంటర్మీడియట్ స్టార్ట్ చేయడము చాలా సంతోషంగా ఉన్నది. ఈ సందర్భంగానే ఈరోజు ఈ పిల్లలకి ఉత్సాహంగా ఈ ప్రెజర్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే ఉద్దేశంతో ఉత్సాహంగా ఈరోజు ఫ్రెషర్స్ డే పార్టీ జరుపుకుంటున్నారు. మెయిన్ మాంటిసోరీ కోర్ ఫిలాసఫీ ప్రెజర్ ఫ్రీ ఎడ్యుకేషను. పిల్లలకు ఒత్తిడి లేని వాతావరణంలో సరైన విద్యను అందించడం అనేది మాంటిసోరీ ఇప్పుడు ముందు ఉంటుంది. ఈ మాంటిసోరీ విద్యా విధానం అనేది ఒత్తిడి లేని వాతావరణంలో జరుపుకోవడంతో పాటు ప్లస్ అనేక జాతీయ స్థాయిలోని పోటీ పరీక్షలు ఎదుర్కొనడానికి, ఈ జాతీయ స్థాయి పోటీ పరీక్షలు అంటే ఇప్పుడు ప్రస్తుతము నీటు, బైపీసీ వాళ్ళకి నీటు, ఎంపీసీ వాళ్ళకి ఐఐటి మెయిన్స్ అడ్వాన్స్డ్ నిర్వహిస్తున్నారు. ఈ పోటీ పరీక్షలకు సమర్థవంతంగా ఎదుర్కొనేదానికి మాంటిసోరీ ప్రత్యేక శిక్షణ ఇస్తుంది, కాలేజీ కూడా జరుగుతుంది. దీంతో మేము అలెన్ నేషనల్ రెప్యుటేషన్ ఉన్న అలెన్ని తీసుకొని అలెన్తో అసోసియేట్ అయ్యి మేము ఈ ప్రోగ్రాంను నడుపుతున్నాము. నా పేరు సుబ్బారెడ్డి, మాంటిసోరీ అలెన్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్. శ్రీమతి కళ్యాణమ్మ మేడం గారు మాంటిసోరీ విద్యా సంస్థలను స్థాపించడం జరిగింది. ఈ సంవత్సరము అంటే 2026వ సంవత్సరము 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేము మాంటిసోరీ జూనియర్ కాలేజీని ప్రారంభించడము జరిగింది. ఈరోజు కాలేజీ విద్యార్థులు శ్రీకారం అనే పేరుతో ఫ్రెషర్స్ డేని చాలా ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో మేము ఏ రకంగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి రావడానికి మేము ఏ రకంగా కష్టపడతాము, వాళ్ళ ప్లానింగ్ ఏంటి, అవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. సో కాలేజీ స్థాపించిన సందర్భంగా విద్యార్థులందరూ చాలా బాగా చదువుకొని మంచి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఈ సందర్భంగా ఆశిస్తున్నాము. టీనేజ్లో ఎంటర్ అయిన తర్వాత చాలా రకాలుగా డిస్ట్రాక్షన్స్ చాలా ఉంటాయి, చెడు వ్యసనాలకు బానిసలు అవుతూ ఉంటారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు మేము విన్నవించేది ఏమంటే, విద్యార్థులను ఏ రకంగా చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా వారి ఆలోచన అంతా చదువు మీద కేంద్రీకరించుకొని చాలా ఉన్నత స్థాయికి రావాలని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ శుభోదయం అని స్టార్ట్ చేద్దాం. అందరికీ శుభోదయం. నా పేరు సాయి జాగృత్. నేను మాంటిసోరీ కళాశాలలో మొదటో తరగతి చదువుతున్నాను. సో ఇక్కడ మాకు ఫ్రెషర్స్ డే రోజు ఫస్ట్ ఫ్రెషర్స్ డే జరుగుతుంది. సో ఇప్పుడు బయట మనం చూస్తున్నాం, యువత చాలా చెడు వ్యసనాలతో బాధపడుతుంది అని చాలా చెడు సంఘటనలు మనం వింటున్నాం. సో యాజ్ ఏ యూత్ ఐ వాంట్ టు సే దట్ ఒక యువకుడు అయ్యింది మన తల్లిదండ్రులు, మన ఉపాధ్యాయులను మనం దృష్టిలో పెట్టుకొని మనం ఎంతో బాగా మన డిసిప్లిన్తో, క్రమశిక్షణతో మనం ఉండాలి. సో ఇప్పుడు బయట జరిగే వాటిల్లో అంటే గంజాయి తాగుతున్నారు, మిగతా చెడు వ్యసనాలు అన్నీ వాళ్ళు అలవర్చుకుంటున్నారు. కానీ యాజ్ ఎ యూత్ వీ షుడ్ నాట్ డూ దట్. సో ఐ వాంట్ టు సే దట్ we should proud our మదర్ అండ్ ఫాదర్. మన అమ్మ నాన్నలకి మనం ఎప్పుడు మనం సంతోషాన్ని తెచ్చిపెట్టాలి తప్ప మనం ఎప్పుడు బాధ తెచ్చిపెట్టకూడదు. సో ఇక్కడ ఈ స్కూల్లో మాత్రం క్రమశిక్షణ ఉంటుంది. మా మేడం వాళ్ళు బాగా చెప్తారు క్రమశిక్షణ గురించి.
సో మనం ఇంకా బాగా క్రమశిక్షణగా ఉండాలంటే మన భారతీయ సంస్కృతి ఎంతో ఉత్తమమైనది. సో మన భారతీయ సంస్కృతిని మనం తెలుసుకుంటే లైక్ మన మహాభారతం, మన రామాయణం, వీటన్నిటి మీద మనం పట్టుంటే మనం చెడు వ్యసనాలకు అసలుకి తావే ఉండదు. సో రామాయణంలో రాముడిని, మహాభారతంలో కృష్ణుడిని, అర్జునుడిని, కర్ణుడిని వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరినీ ఒక ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు సాగాలి. సో అర్జునుడిలోని ఏకాగ్రత, ఏకాలవ్యుడిలోని మన దృష్టికోణం. సో ఏకాలవ్యుడు మన టీచర్ లేకుండానే ఆయన మహానుభావుడు అంత చేసినందుకు మనం అన్ని సదుపాయాలు ఉన్నా కానీ మనం చెడు వ్యసనాలకి బాట చూపుతున్నామంటే మనం ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. సో యాజ్ ఎ యూత్ వీ హ్యావ్ టు మనం మన తల్లిదండ్రులని సంతోషపెట్టాలి. సో మనందరం బాగుందాం, జగత్ని బాగుపరుద్దాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.